వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం. I would like to thank the Mayor of City of Garland, Texas, Dylan Hedrick, for recognizing today as Shri Nara Lokesh Day in the city of Garland. His words of encouragement means a lot, not just for me personally, but for the Telugu community and the people of Andhra Pradesh at large. So I'd like to thank the Mayor personally from the bottom of my heart. ఈ సమావేశానికి విచ్చేసిన నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, జనసేన పార్టీ కార్యకర్తలకు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత జయప్రదం అయ్యడానికి అహర్నిశలు కష్టపడిన డాలస్ తెలుగుదేశం పార్టీ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. అంటే ఈ దేశంలో సుమారుగా 9 సంవత్సరాలు నేను ఉన్నా, కానీ ఎప్పుడు జరగని సంఘటన ఈరోజు ఒకటి జరిగింది. అదేంటంటే నేను ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన తర్వాత బయటకు వస్తున్నాను. కరెక్ట్గా 6 పోలీసులు వచ్చారు. నాకు డౌట్ వచ్చింది, ఇలా నన్ను పట్టుకెళ్ళడానికి వచ్చారో బయటికి తీసుకెళ్ళడానికి వచ్చారని. వాళ్ళు మీరు ఇక్కడ ఆగండి అన్నారు. ఏమైందన్నా, బయట చాలా రద్దీగా ఉండి మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళేదానికి లేదు, మీకు పర్మిషన్ లేదని చెప్పారు. అంటే నేను డాలస్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఈరోజు ఇప్పుడు ఈ కార్యక్రమం వరకు నాకు ఇంత పెద్ద ఘన స్వాగతం పలికిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అమెరికాలో ఉన్నాను, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాను, నాకు డౌట్ వచ్చింది నాకు ఈరోజు. మీ ఉత్సాహం, మీ జోష్, మీ కేకలు ఎట్టుంటే తిరిగి మళ్ళీ నా పాదయాత్ర ఇవ్వగలం రోజులు గుర్తొస్తుంది. ఆనాటి పాలకులు అడుగడుగున ఇబ్బంది పెట్టారు, నడవని లేదు, మైక్ లాక్కున్నారు, స్టూల్ లాక్కున్నారు. అయినా మనల్ని తొడగొట్టి ముందుకు నాడే తగ్గేదే లేదని. అదేవిధంగా ఈరోజు కూడా మాకు మీరు అంత ఘనస్వాగతం పలికారు. ఇక్కడ చాలా మందిని ప్రతిపక్షం రోజుల నుంచి నాకు పరిచయం ఉన్నవారు, వాళ్ళందరినీ చూసినప్పుడు ఆ రోజులు గుర్తొస్తున్నాయి. వాళ్ళందరూ ఒకటే చెప్పదలుచుకున్నాను, మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారు. నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు, ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా 53 రోజులు బంధించినప్పుడు అమెరికాలో సిటీలో పెద్ద ఎత్తున మీరు బయటకు వచ్చారు, మాకు అండగా నిలబడ్డారు. అంతేందుకు డాలస్ లేకుండా 3 ప్రోగ్రాంలు మీరు నిర్వహించారు. మీకు కేవలం ఒక ప్రోగ్రాం అయి ఉండొచ్చు, కానీ మా కుటుంబానికి మీరు కొండంత బలం ఇచ్చారు. నాకు ఇప్పుడు బాగుంటుంది, ఆనాడు బ్రహ్మ అడిగింది, రాజకీయాల్లో అవసరమా, గౌరవంగా బతికే కుటుంబం, మీరు స్టూడెంట్ పెద్దగా జైల్లో ఉన్నారు, ఈజ్ ఇట్ వర్త్ ఇట్ అని అడిగింది. కానీ మీరు మాకు అండగా నిలబడారే. అదేవిధంగా హైదరాబాద్లో ఆ స్టేడియంలో సుమారు 45,000 మంది వచ్చి గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ నిర్వహించారే, అది మాకు కొండంత ధైర్యం ఇచ్చింది. ఈ రోజు నేను ఈ వేదిక మీద నిలిచినానంటే మీరు నాకు అండగా నిలబడారు అంటే నేను ఇక్కడ కూర్చోగలను. ఈ మీటింగ్ చూసిన తర్వాత టీం 11కి నిద్ర పట్టదు. ఇక్కడ ఉన్న అందరూ కూడా ఇంటికి వెళ్ళి బాగా డిస్ప్లే తీపించుకోండి. వస్తున్నావు, మీకు వస్తున్నావు చల్లగా భయపడుతుంది. ఎందుకు వేడుకుంది తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన 3 అక్షరాలు ఏంటి? విఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు సంక్షేమాన్ని భారతదేశానికి పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. గతంలో మనందరి మద్రాసీలు అనేవారు,
మెద్రాసులు కాదు తెలుగులు ఉన్నామని మన అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అసలు అభివృద్ధి చేసి ఎన్నికలు గెలవచ్చని దేశానికి పరిచయం చేసిన వ్యక్తి మన సిపిఎం. ఆనాడేదో చెప్పారు, కంప్యూటర్లో బాగా చదువుకుని ఐటీలో బాగా చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయని. ఆనాటి ప్రతిపక్ష పార్టీ నాయకులు అన్నారు కంప్యూటర్ అన్నం పెడుతుందా అని. ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, కంప్యూటర్ అన్నం పెడుతుందా? హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు తీసుకొస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఈయన ఒక్కసారి మీరు వెళ్ళి హైదరాబాద్ చూడండి, అసలు గుర్తుపెట్టే పరిస్థితి లేకుండా పోయింది. గతంలో ఐటీ రంగంలో హైదరాబాద్ గురించి ఎవరు మాట్లాడేవారు కాదు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఐటీ పరిచయం చేసిన తర్వాత ఈ రోజు బెంగళూరుకి ధీటుగా హైదరాబాద్ పోటీ పడే పరిస్థితికి మనందరం వచ్చాం. చంద్రబాబు నాయుడు గారి వయసు 75 సంవత్సరాలు, కానీ 25 సంవత్సరాలు కుర్రోడ్లా పరిగెత్తారు. ఆయన స్పీడ్ ఇంకా అందుకోలేకపోతున్నా, కానీ ఏదో ఒక రోజు ఆయన స్పీడ్ దరిదాపులో వస్తాను నేను భావిస్తున్నా. గతంలో అయితే ఇప్పుడు క్వాంటమ్, మొన్న పిలిచిన క్వాంటమ్ గురించి నేను మీతో మాట్లాడాలి, ఒక వర్క్షాప్ పెట్టాను. నాకు అర్థం లేదు క్వాంటమ్ కంప్యూటింగ్ అని అంటాం. చాట్ జీపీటీ కింద క్యాబినెట్ మీటింగ్ కింద కొడుతున్నా. క్వాంటమ్ కంప్యూటింగ్ ఏంటి, ప్లీజ్ గివ్ మీ క్విక్ 1 పేజ్ బ్రీఫ్ అని. అంటే ఆయన ఎప్పుడు 10 నుంచి 15 సంవత్సరాలు ముందు చూపుకున్న నాయకుడు. అది వాస్తవంగా చెప్పాలంటే తెలుగు జాతికి ఒక అదృష్టం. నేను ఏ దేశానికి వెళ్ళినా, ఏ కంపెనీకి వెళ్ళినా తలుపు కొడితే సరుకు తెలుసుకునేది అంటే దానికి కారణం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. దేశంలోని ఏ పార్టీ కూడా ప్రకటించిన విధంగా కార్యకర్తలే మా అధినేత అని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. లీడర్స్ వస్తారు వెళ్తారు, కానీ కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి సొంతం. వాళ్ళకి అధికారంలో సంబంధం లేదు. అన్నగారిని చూసినా, ఆ పసుపు జెండను చూసినా మనకి ఎక్కడ కార్యకర్తల త్యాగాలు ఒకసారి గుర్తు చేసుకోవాలి. మనందరం మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడికి జై చేయమని అడిగితే జై చంద్రబాబు, జై తెలుగుదేశం అని ప్రాణాలు కోల్పోయిన తోట చంద్రయ్య మీ అంతెందుకు తల పొలబట్టి రక్తం కారుతున్న మాచర్లకు బూతులు కూర్చుని చిప్పని ఓటు పడిన తర్వాత ఈవీఎం సీల్ చేసి ఏకంగా స్ట్రాంగ్ రూమ్ పంపించే వరకు అండగా నిలబడిన మంజులారెడ్డి గారికి మీ లోకేష్ అండ. ఇంతేకాదు వస్తున్నా ఇవే ఆకర్షణీయంగా ఉన్నారు మీరందరూ. స్థానిక సమస్య ఎన్నికలు వస్తే పొంగనూరు నియోజకవర్గంలో వాళ్ళు నామినేషన్ ఆపాలంటే మీసాలు తిప్పి తొడబెట్టి రా బిడ్డ రా నాకు స్ఫూర్తి. అంతేకాదు జై తెలుగుదేశం అన్నందుకు విజయవాడలో గాంధీ గారి కంటు చూపు పోగొట్టుకున్నారు. ఆనాడు వైకాపా గుండాలు వచ్చి పొడిసి ఆయన కంటి చూపే పోగొట్టారు. 2019 నుంచి 24 వరకు రాష్ట్రంలో ఎలాంటి విధ్వంస పాలన జరిగిందో నాకంటే మీకే బాగా తెలుసు. తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేయాలన్నా, నేడు జై తెలుగుదేశం అన్నాలన్నా ఆనాడు మనల్ని కొట్టేవారు, మైకులు ఆడుకునేవారు, ఏకంగా ఇంటికి బయటికి కూడా అడుగు పెట్టించే పరిస్థితి లేకుండా పోయింది. వై నాట్ 175 అన్నారు, ప్రజలన్నారు వై నాట్ 11 అని. చంద్రబాబు గారు పవన్లో ఫోటోలు పెట్టి బాక్సింగ్ చేశాడు, ప్రజలే వాళ్ళతో ఫుట్బాల్ ఆడుకున్నారు. ఏకంగా సిద్ధమని బయలుదేరారు, ప్రజలే ఆ పార్టీని శాశ్వతంగా భూస్థాపితం చేశారు. అందరు మిమ్మల్ని ఎన్ఆర్ఐలు అంటారు. ఎన్ఆర్ఐలు అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్, కానీ మీ లోకేష్ మిమ్మల్ని ఎంఆర్ఐ అంటారు, అంటే మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్. మీరు
రాజకీయాలు వచ్చి దశాబ్దాలైనా మీ మనసు ఎప్పుడు ఆంధ్ర రాష్ట్రం వైపు, మీ గుండెలు ఎప్పుడు మీ ఊరు వైపు. ఊర్లో ఏం జరుగుతుంది, ప్రజలకు అండగా నిలబడాలని మీరు ఎప్పుడు ఆలోచిస్తారు. చంద్రబాబు నాయుడు గారిని ఆనాడు అరెస్ట్ చేసినప్పుడు పెద్ద ఎత్తున బయటకు వచ్చి కూడా మీరు మాకు అండగా నిలబడ్డారు. సొంత రాష్ట్రమైన ప్రేమకు కనుకనే మీరు ఆ రోజు ఎన్నికలు ఉన్నాయంటే కొంతమంది 6 నెలలు సంవత్సరం ముందు వచ్చి ₹1 కానీ ₹10 ఆశించకుండా మాకు మీ అండగా నిలబడ్డారు. అందుకే ఎప్పుడు లేని విధంగా 94% సీట్లు కూటమి ప్రభుత్వం కైవసం చేసింది. 164% సీట్లు మనం కైవసం చేసుకున్నాం. రికార్డులు బద్దలు పెట్టాం. రాబోయే రోజుల్లో రికార్డులు కూడా తిరిగి రాయబోతున్నాం. కొన్ని జిల్లాల పేరు చదువుతా, ఆ జిల్లా నుంచి వచ్చిన వాళ్ళందరూ చేతులు పైకెత్తాలి. శ్రీకాకుళం జిల్లా 10 out of 10 కొట్టాం. విజయనగరం జిల్లా 9 out of 9. తూర్పుగోదావరి జిల్లా 19 out of 19. వెస్ట్ గోదావరి జిల్లా అన్యాయం. ఫస్ట్ వాళ్ళు ఉన్నారా? 15 out of 15. 14 out of 14. వాళ్ళ కంచుకొట్టన్నారే కడపలో కొట్ట 10కి 7 స్థానాలు కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంది. అంటే 8 ఉమ్మడి జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్ సాధించింది. కూటమి సూపర్ హిట్ అయింది. వైకాపా సమాధి ప్రకాశంలో మీరు 2 ఇవ్వలేదు మాకు. ప్రకాశం జిల్లా గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. ప్రకాశం జిల్లా, విశాఖపట్నం జిల్లా 2019లో తెలుగుదేశం పార్టీ గౌరవాన్ని ఆనాడు మీరు మమ్మల్ని గెలిపించారు. అందుకే కూటమి సూపర్ హిట్ అయింది. వైకాపా 11 ఆల్ అవుట్ అయింది. చెప్పాను సమీర్, దేశంలో అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. కానీ ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఉంది. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఆంధ్ర రాష్ట్రంలో ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఇంకో పక్కన నాకు అన్న సమానమైన పవన్ అన్న నాయకత్వం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్పీడ్ కి బ్రాండ్ అంబాసిడర్ అయింది. మీ అందరి తెలుసు 2019 నుంచి 24 వరకు మేము ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చామని చెప్పినదానికి సిగ్గుపడే వాళ్ళం. నేను ఒకరోజు ఢిల్లీకి వెళ్తుంటే పక్కన వచ్చిన అడిగాడు, మీరు ఏ రాష్ట్రం నుంచి వచ్చారంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చారన్నా. ఓహో, సైకో పాలన రాష్ట్రం నుంచి వచ్చారని అడిగారు. అలాంటి దగ్గర నుంచి ఈరోజు అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ స్పీడ్ గా ముందుకు వెళ్తుంది. మన నినాదం ఒకటి, ఒక రాష్ట్రం ఒక రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. అందుకే అనంతపూర్లో ఆటోమేటిక్ హబ్గా తయారు చేశారు. కర్నూలులో పెద్ద ఎత్తున రెవెన్యూ నుంచి ప్రోత్సహిస్తున్నాం. నేను యువగలం పాదయాత్ర చేసినప్పుడు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో మోహన అని ఒక తల్లిని నేను కలిశాను. ఆ తల్లి రోడ్ పక్కన కూర్చొని బజ్జీలు వేస్తుంది. 30 సంవత్సరాలుగా అక్కడ బజ్జీలు వేస్తుంది. అప్పుడు ఆ తల్లిని అడిగాను, ప్రభుత్వం నుంచి మీరు ఏం ఆశిస్తున్నారని. అప్పుడు నాకు ఒకటే చెప్పింది ఆ తల్లి, గత 30 సంవత్సరాలు ఇక్కడ కూర్చొని బజ్జీలు వేస్తున్నా, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, బాగా చదివించాను, వాళ్ళిద్దరికి ఉద్యోగాలు కల్పించు, అది నాకు చాలు అని చెప్పింది మోహన. ఆ రోజు నుంచి నేను నిర్ణయం తీసుకున్నా, కూటమి ప్రభుత్వం 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని. మన ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు కానివ్వండి, ఎస్ఎంఈ మినిస్టర్ గారు కానివ్వండి, నెడలి లోకేష్ కానివ్వండి, డావోస్ కానీ, అమెరికా కానీ, సౌత్ కొరియా కానీ తిరగని దేశాలు లేవు. అహర్నిశలు కష్టపడుతున్నాం. తద్వారా 17 నెలల్లో 20 లక్షల కోట్ల పెట్టుబడి, దాని ద్వారా 16 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిన ఒప్పందాలు కుదిరించుకున్నాం. అవన్నీ వచ్చే 3 నెలల్లో గ్రౌండ్ చేసే బాధ్యత కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక్కడున్న మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి,
ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. గుజరాత్ని తీసుకోండి, ఒరిస్సాని తీసుకోండి, అక్కడ వరుసగా ఒకే ప్రభుత్వం వచ్చిన కనుకనే అద్భుతంగా అభివృద్ధి చెందారు. పెట్టుబడులు పెద్ద ఎత్తున వచ్చినాయి, ఆ రాష్ట్రాలు పెద్ద ఎత్తున అభివృద్ధి చెందినాయి. పవనాల 10 ఏళ్ళనే చెప్తున్నారు, 5 కాదు 10 కాదు 15 సంవత్సరాలు ఈ కూటమి అధికారంలో ఉండడం ఖాయం. ఆంధ్రులందరూ గర్వపడే విధంగా మేము ముందరకు వెళ్తామని ఈ సభాముఖంగా అందరూ తెలుపుతున్నాం. విడాకులు ఉండవు, మిస్ ఫైర్లు ఉండవు, క్రాస్ ఫైర్లు ఉండవు. ఈ ఇండియన్ కూటమి అనేది రాబోయే 10 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రాన్ని ముందరకు తీసుకెళ్తుందని ఈ సభాముఖంగా అందరికీ తెలుపుతున్నాం. ఇంకా కలర్ల రెక్కల పేరుతో వచ్చే సంవత్సరం నుంచి అమెరికాలో చదువుకోవాలనుకున్న వారిని ఆదుకోవాలని కూటమి ప్రభుత్వం ఇప్పటికీ నిర్ణయం తీసుకుంది. మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకుంటూ మీకు అండగా నిలబడుతుంది ఏపీ ఎన్ఆర్టీ. అంతేకాదు విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఎన్ఆర్టీ ఉంటుంది, మీకు అండగా నిలబడుతుందని ఈ సభాముఖం మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అందరం ఇక్కడున్న అందరం కొంచెం కష్ట పరిస్థితుల్లో ఉన్నాం. చదువుకుని మంచి ఉద్యోగాలు రాబట్టుకునేదానికి ఇంత దూరం వచ్చాం. ఇక్కడున్నా మిమ్మల్ని అందరూ ఒకే విషయం చెప్పాలనుకున్నాం. ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క రకమైన పరీక్ష పెడతాడు దేవుడు. 2019లో మంగళగిరి నియోజకవర్గం నేను ఓడిపోయాను, కానీ నేను అధైర్యపడలేదు. మొదటి రోజు బాధ కలిగింది. ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది. 5 సంవత్సరాలు కష్టపడ్డా, తిరిగి ఆ నియోజకవర్గంలో పోటీ చేశాను. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు రాని విధంగా ఇది కింద యువకులు ఎందుకు చెప్తున్నానంటే, ఒక చిన్న దెబ్బ తగిలిందనో ఎదురుగానుందనో బాధపడతాం, ఆత్మహత్య చేసుకుంటా సరైన మార్గం కాదు. మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారు, మన అద్భుతంగా పెంచారు, అహర్నిశలు మన కోసం కష్టపడ్డారు. వాళ్ళ గురించి కూడా మనందరం ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం చాలా చాలా ఉంది. అందుకే మీకు అండగా నిలబడతాం. కేవలం జాబ్ సీకర్సే కాదు, జాబ్ క్రియేటర్స్గా కూడా మనం తయారవ్వాల్సిన అవసరం మనందరిపై ఉంది. దానికోసం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కూడా మీకు అండగా నిలబడుతుంది. మీ ఇన్నోవేటివ్ ఐడియాస్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈ సభాముఖం మీ అందరికీ తెలుపుకుంటున్నాం. ఇంకా అమెరికాలో ఈరోజు మనందరికీ ఇంత గౌరవం తక్కువందంటే దానికి కారణం మనకన్నా అందరూ వచ్చిన వారు. 1960 నుంచి పెద్ద ఎత్తున తెలుగువారు ఆంధ్రులు కూడా అమెరికాకు వచ్చారు, అద్భుతంగా ముందరికి వెళ్ళారు, మన గౌరవం ఇక్కడ పెంచారు. ఇప్పుడు ఆ బాధ్యత మన భుజస్కంధాలపై ఉన్నాయి. ఆ గౌరవాన్ని ముందరకు తీసుకెళ్లాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని నేను కోరుతున్నాను. అందరం కలిసికట్టుగా పనిచేయాలి, ఒకరొకరికి అండగా నిలబడాలి. అప్పుడే మనం అనుకుంది సాధించగలుగుతామని ఈ సభాముఖంగా మీ అందరికి తెలుపుకుంటూ, ఇప్పుడే తమ్ముడు ఎర్ర బుక్ గురించి అడిగాడు. నేను గతంలోనే చెప్పాను, ఎర్ర బుక్ దాని పని తీసుకుంటా పోతున్నాను. చట్టాన్ని ఉల్లంఘించిన వారు ఎవరిని వదిలిపెట్టట్లేదు, పెట్టాము. కానీ వాళ్ళు చేశారు కనుక మనం చేయాలనుకుంటే చాలా పొరపాటు. 151 అయింది, అది గుర్తుపెట్టుకోవాలి. నేను ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చట్టపరమైన నిర్ణయం తీసుకుంటా, యాక్షన్ తీసుకుంటా, ఎవరిని వదిలిపెట్టామని ఈ సభాముఖం అందరూ తెలుపుకుంటూ, ఇక్కడ పేర్లు అవసరమా? టైం వేసిపోయా, ట్రీట్మెంట్ ఉంటుంది, మీరే కంగారు పడుతుంది. నా తల్లిని అవమానిస్తే నేను వదిలిపెడతాను. మీ తల్లిని అవమానించినా నేను వదిలిపెట్టాను. మా అమ్మాయి ఏనాడు రాజకీయాల్లో రాలేదు. వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి, భర్త ముఖ్యమంత్రి, కానీ ఒక్క పోస్టింగ్ కానీ ఒక్క కాంట్రాక్ట్ ఏనాడు తల్లి ఇన్వాల్వ్ అవ్వలేదు.
అలాంటి తల్లిని శాసన సభ సాక్షిగా అవమానిస్తే నేను వదిలిపెట్టే ప్రసక్తే వాళ్ళు అవమానించారు, మనం అవమానించకూడదు. ఎందుకంటే నేను మళ్ళీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. తెలుగు భాషగా తెలుగు వాడుక భాషలో కొన్ని పదాలు ఉంటాయి, మహిళలు కించపరిచే విధంగా కొన్ని పదాలు ఉంటాయి. అవన్నీ ఇక్కడ మనం ఉన్నోళ్ళందరూ మర్చిపోవాల్సిన అవసరం ఉంది. మహిళలందరినీ గౌరవించాలి. ఏ పార్టీ వాళ్ళైనా పర్వాలేదు, మహిళల్ని సమాజంలో గౌరవిస్తేనే ఆ సమాజం డెవలప్ సమాజం. ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ గురించి మాట్లాడుతున్నారు పదే పదే. విలువలు కూడిన భారత్ ఉంటేనే వికసిత్ భారత్ మనందరం సాధించగలుగుతాం. అందుకే కలిసికట్టుగా ముందరికెళ్దాం. వాళ్ళందరూ ఎందుకు మనం అనాల్సిన అవసరం లేదు. మన రూటే వేరు, మన స్టైలే వేరు. 164 రికార్డులు కూడా బద్దలు పెట్టాల్సిన బాధ్యత ఈ సభలో తెలుపుతూ నాకు ఇంత అద్భుతమైన ఘన స్వాగతం పలికిన డాలస్ టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరి బాగా అక్కడికి ముద్దగా బాగా ఆయన స్టైలే వేరు. గోళాసురుడు మనసులో ఉంది చెప్పేస్తాడు, అది చెప్పండి. మనసులో ఉంది చెప్తాడు, ప్రజల్ని గుండెలో పెట్టుకుని కాపాడుతాడు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై హింద్, జై హింద్. అలానే బీజేపీ కుటుంబ సభ్యులు ఇంతమంది మధ్యలో మన ప్రియతమ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ఆశా జ్యోతి అంతంలో నిస్సందేహం అలాంటి లోకేష్ గారు ఈరోజు మన మధ్యలో ఉండటం అనేది చాలా గర్వపడాల్సిన విషయం. 5 రోజుల క్రితం లోకేష్ గారు ఏదో పొలిటికల్ క్యాంపెయిన్ కోసమో పార్టీ పరంగానో రాలేదు. ఒక ఐటీ శాఖ మంత్రిగా, ఒక విద్యాశాఖ మంత్రిగా మనకిచ్చిన ప్రామిస్ నిలబెట్టుకోవడం కోసం ఆయన ఈరోజు ఈ డల్లాస్ కార్యక్రమానికి ఒప్పుకోవటం, ఇక్కడికి రావటం అనే దానికి మనందరం కూడా ఆయన అభినందించాల్సిన అవసరం ఉంది. ఆయన 4 రోజుల ట్రిప్ కూడా కేవలం ఒక బిజినెస్ ఫోకస్గానే ఈ ట్రిప్ రావటం. మనం అడిగిన వెంటనే ఇంతకుముందు ప్రామిస్ చేశారు, మీరు ఏదో ఒక సిటీలో తెలుగు తమ్ముళ్ళని, కూటమి సభ్యులందరినీ కూడా మీరు కలవాలి అన్నప్పుడు ఆయన ఈ కార్యక్రమానికి ఒప్పుకోవటం. ఈ డల్లాస్ తెలుగుదేశం సభ్యులు, బీజేపీ సభ్యులు, జన సైనికులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఒక 5 రోజుల సమయంలోనే ఎంత అద్భుతంగా నిర్వర్తించారంటే వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. లోకేష్ బాబు గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కూడా మనలో ఒక ఎన్ఆర్ఐ. ఈ దేశంలో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకొని వేరే ఆప్షన్స్ ఉన్నా కూడా ప్రజాసేవనే ఎన్నుకొని ప్రజాసేవలోనే ఉండాలి అనే ఉద్దేశంతో ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కానీ తండ్రి బాటలో, తాత బాటలో నడిచి ప్రజాసేవలో ఉండాలనే ఉద్దేశంతో ఈ రాజకీయాల్లోకి రావటం ఈ గత 6 సంవత్సరాలు 7 సంవత్సరాల్లో మనందరం చూస్తూనే ఉన్నాం.